అసలు జరిగింది ఏంటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుల్ని పట్టుకోవడం ఎలా? జరిగింది ఏంటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూటలాంటి వస్తువు నీటిలో పారాయడం నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను. కాస్త తెప్పరిల్లింది. ఎవరు నువ్వు? మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను. మీరు నాకు ప్రాణదానం చేశారు. కృతజ్ఞతతో ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీకు గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆవిడ హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూట కట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమాన్. ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్నకు పెద్ద కిరికిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా? విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఏమిటది? ఎందుకు? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకున్నాను. ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడేగాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మా చెప్పకూడదు. ఏమిటమ్మా అది? మేము చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా? ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద అతను ఎందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బంధం లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రోని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బక్కిరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగింది. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 1,00,000 సార్లు అన్నారన్నమాట. ఎస్పీ గారి బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. సీన ఫోన్ చేసింది. కమా.
రండి. అక్క అక్క నేను కూడా చూసాను. అందరూ తలలో వెళ్ళి వెతకండి. రా. ఏమిటో వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ మన చెల్లెలు వెతకడం కదా వచ్చాం. సావిత్రి పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.